ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన. జీవము కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయం ముందు నీ వాక్యమును విని ఆసక్తిని మాకు దయచేసినందుకు నీకు స్తోత్ర. తోడై ఉండండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలను మనస్సు నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొను. ఈ ఉదయకాల సమయాన జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి ఈ వాగ్దానం ఏమిటి అంటే, ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి ఒక్కరి యొక్క బ్రతుకులో, జీవితంలో దేవుని మాటలు అనేది నిలిచి ఉండాలి. వాటిని భద్రం చేసుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానైన సొలొమోను భూమి మీద ఉన్న సమస్తమును కూడా అనుభవించి, భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషుని మాట కానీ అధికారుని మాటలో స్వచ్ఛత లేదని అతడు గుర్తించినటువంటి సొలొమోను అంటాడు, జీవము కలిగిన దేవుని వాక్కు ద్వారా దర్శింపబడిన అతడు అంటాడు కదా, నీవు దేవుని మాటను మనసు నుంచుకొనుము అన్నాడు. నేటి దినాల్లో చాలామంది దేవుని వాక్యం హృదయంలో ఉంది అన్నట్లుగానే ప్రవర్తిస్తుంటారు, కానీ వారి హృదయంలో వాక్యానికి చోటు ఉండదు. దేవుని మాటలు వారు బ్రతుకులో ఉన్నాయి అనుకుంటారు, కానీ వాస్తవానికి వాక్యానికి వారు సమయంనివ్వరు. వాక్యానికి వారు హృదయాన్ని అప్పగించారు. లోక సంబంధమైన ఆశలతో, లోక సంబంధమైన వేషాలతో, లోక సంబంధమైన భాషలతో, లోక సంబంధమైనటువంటి ప్రతిదానిని బట్టి మనుషుడు ప్రవర్తిస్తూ ఉంటాడు, కానీ దేవుని వాక్కునకు మనసులో చోటు అనేది ఇవ్వడు. అన్నిటికీ చోటునిస్తారు మనసులో, కానీ ఆయన మాట చక్కబరిచే మాట, శక్తినిచ్చే మాట, జీవం కలిగించే మాట, సమృద్ధికరమైన జీవాన్ని కలిగించే మాట, సమృద్ధికరమైన ఆశీర్వాదం కలిగించే మాట, సమృద్ధికరమైన సంపూర్ణమైన స్వస్థతనిచ్చే మాట మనసులో నుంచుకోవడానికి ఇష్టపడరండి. ఈనాడు వాక్యంలో అంటాడు కదా, దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నా, నా కుమారుడా, ఇదిగో నీ మనసులో నా మాట నుంచుకొనుము, నా ఆజ్ఞలు విడిచిపెట్టద్దు, వాటిని భద్రముగా నీ హృదయంలో దాచుకొనుము అన్నాడు. నిజమే, హృదయం నిండిన దానితో పెదవులు మాట్లాడినని జీవము కలిగిన వాక్యం సెలవిస్తే, మరి ఉదయకాల సమయాన్ని హృదయం దేని చేత నింపబడింది? లోక సంబంధమైన వేషభాషలతోన, అన్యపరమైనటువంటి క్రియలతోన, లేక నీ జీవితాన్ని కానీ, భక్తి కలిగిన బ్రతుకుని కానీ చెరిపివేసే రకరకాలైన వ్యర్థమైన తలంపులతో నిండి ఉన్నదా? ఒక్కమారు నువ్వు ఆలోచించు. ఒకవేళ దేవుని వాక్యం అనేది నీ మనసులో ఉంటే నువ్వు దేవుని వైపు చూడగలవు. లోకం వైపు కానీ, లోకాశల వైపు కానీ చూడలేవు. కానీ ఈనాడు నువ్వు లోకం వైపు చూస్తూ ఉన్నావు, లోకాశల వైపు చూస్తూ ఉన్నావు, త్రాగుడు వైపు చూస్తూ ఉన్నావు, వ్యభిచారం వైపు చూస్తూ ఉన్నావు, దేవునికి విరుద్ధమైన వాటన్నిటి వైపు చూస్తూ ఉన్నావు. కానీ నీ మనసు నందుంచుకొనవలసినటువంటి దేవుని వాక్యాన్ని ఉంచుకొని దేవుని వైపు నువ్వు చూడలేకపోతూ ఉన్నావు. జాగ్రత్త. ఈ ఉదయకాల సమయం మందు పరిశుద్ధాత్మని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ అసభ్యకరమైన పనులో, మార్గంలో నువ్వు నడిపించబడితే నా దేవుని కృప ద్వారా వాటిని విడిచిపెట్టిన దినాన్న దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ మాట నీ హృదయంలో నీరు కట్టి ఫలించినగాక. ప్రార్థన. జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయాన ఈ మాటల ద్వారా మేమందరం దర్శింపబడడానికి కృప చూపినందుకు నీకు స్తోత్రాలు. తోడై ఉండండి, బలపరచండి, ఆదరించండి, శక్తిని దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.